వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రైట్, కేటీఆర్ పై కేసుల కుట్ర. కక్షగట్టిన రేవంత్ సర్కార్ అరెస్టే లక్ష్యంగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతుండడంతో కేటీఆర్ను టార్గెట్ చేసిన ప్రభుత్వ పెద్దలు అరెస్టు తప్పదు అని పదే పదే ప్రకటనలు అందుకే చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహా నేతల హుంకరింపులు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 6 కేసులు. కేంద్ర మంత్రి అమిత్ షాపై చార్మినార్ కేసు కొట్టివేత. కేటీఆర్పై మాత్రం కొనసాగింపు. కక్షపూరిత ధోరణితో అనేక ఠాణాల్లో కేసులు. కాంగ్రెస్కు వంత పాడుతున్న బీజేపీ నేతలు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదు అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు నిరంతరం కేటీఆర్ ఎండగడుతున్నారు. చాలా స్ట్రాంగ్గా ఎండగడుతున్నారు. ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందుతుంది, ప్రజల్ని ఎట్లా విస్మరిస్తుంది, ప్రజల యొక్క పాలనను ఎట్లా గాలికి వదిలేసింది, ఎట్లా అనేక స్కామ్లమయంగా మారుతుంది అనేది పదే పదే ఆధారాలతో సహా కేటీఆర్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నారు. సో దాంతో ప్రభుత్వం కేటీఆర్ పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తామని ఒక హూంకరింపులకు దిగుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. సో అరెస్టే లక్ష్యంగా ఫిర్యాదుల పరంపర ఎట్లా కొనసాగుతుంది? కాంగ్రెస్ పరిపాలనలో కేటీఆర్ పై నమోదైన కేసుల వివరాలు మనం ఇక్కడ చూడొచ్చు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన చేసినందుకు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన ఆరోపణలు. దాంతో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నెంబర్ 3, మేడిగడ్డలో అనుమతి లేకుండా డ్రోన్ వాడారని అభియోగం. దాని మీద మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నెంబర్ 4, ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అన్నందుకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నెంబర్ 5, మహారాష్ట్ర ఎన్నికలు మూసీ ప్రాజెక్టు పైన కామెంట్స్ చేసినందుకు ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఒక సమావేశంలో నిరసన పైన చార్మినార్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇట్లా అరడజను కేసులు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కేసులు నమోదు చేసింది. కేవలం ప్రభుత్వ వైఫల్యాల్ని ఇలా తీవ్ర స్థాయిలో ప్రజల ముందు ఉంచుతున్నందుకే, ప్రజల్లో ఎండగడుతున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అక్రమ కేసులు పెడుతున్నారని, అక్రమ కేసుల ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదు, భయపడేది లేదు, ప్రభుత్వ వైఫల్యాల్ని మరింత స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. సో కేసులు పెట్టి ఎందుకు ప్రభుత్వం వేధిస్తుంది అన్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ నాయకులు కూడా వేస్తున్నారు. తగ్గేదే లేదంటున్న కేటీఆర్ అక్రమంగా కేసులు పెట్టి అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కేటీఆర్ మరింత ఉత్సాహంతో ప్రజల తరపున పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. కేసులతో తనను భయపెట్టాలని చూస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని కేటీఆర్ ఈ విషయంలో తెగేసి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రజల కోసం చేసే పోరాటంలో సంతోషంగా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని, ఒక్కసారి కాదు అవసరమైతే 100 సార్లు అయినా తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి చౌకబారు రాజకీయాలకు పాల్పడినంత మాత్రాన ప్రజల పక్షాన తన గొంతును వినిపించక మాననని, తన ప్రశ్నను సంధించకుండా ఆపబోనని ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. తనపై నమోదైన మొత్తం కేసులపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి కేటీఆర్ లేఖ రాసినా కూడా డీజీపీ ఆఫీస్ నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. సో ఒక డైవర్షన్ పాలిటిక్స్ వైపే దిగుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇట్లా అక్రమ కేసులు పెడుతున్నారని తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవని, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని, జనానికి చేసినటువంటి అన్యాయాన్ని, స్కామ్లలో ఎట్లా కూరుకుపోతున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచి తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. మరొక వార్త మనం చూస్తున్నాం. కేసీఆర్ స్ఫూర్తితో 29న దీక్షా దివస్. జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు చేపడతాం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ 2009 నవంబర్ 29న ఆయన దీక్ష స్టార్ట్ చేశారు. రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అది. కేసీఆర్ వెంట నిలబడిన 3.5 కోట్ల మంది. ఇప్పుడు అవే పరిస్థితులు, నిర్బంధాలు. మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం. 26న జిల్లాలో సన్నాహక సమావేశాలు. 33 జిల్లాలకు ఇన్ఛార్జీల నియామకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. మొత్తం 33 జిల్లాలకి ఇన్ఛార్జీలు నియమించారు. ఎట్లా దీక్షా దివాస్ జరగబోతుంది అనేది ఒక ప్లాన్ కూడా వేసుకుంది బీఆర్ఎస్. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ తెచ్చుడు నినాదంతో 2009 నవంబర్ 29న దీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అది. నాడు అండగా నిలిచిన 3 కోట్ల మంది. ఇప్పుడు కూడా అవే పరిస్థితులున్నాయి, అవే నిర్బంధాలు కొనసాగుతున్నాయి. అదే స్ఫూర్తితో జాతీయ పార్టీలపైన పోరు. 29న జిల్లాలో సన్నాహక సమావేశాలు. 33 జిల్లాలకు ఇన్ఛార్జీలు నియమించారు. 9న నిమ్స్లో అన్నదానం చేయబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా, ఆ దీక్షా దివస్ అనేది తెలంగాణ ఉద్యమానికి ఎట్లా ఒక మలుపు తిప్పిన రోజు, ప్రతి ఒక్కరికి కూడా అది ఒక చిరస్మరణీయమైన రోజు. ఉద్యమాన్ని ఎట్లా మలుపు తిప్పింది. కేంద్రం అంతకుముందు ప్రకటన చేసినటువంటి తరుణం, తర్వాత దీక్ష కొనసాగించిన విధానం, తర్వాత మళ్ళీ కేంద్రం యూటర్న్ తీసుకున్న విధానం, మళ్ళీ ఉద్యమం చేసిన విధానం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. సో దాంట్లో భాగంగా దీక్షా దివస్ జిల్లాల ఇన్ఛార్జీలు కూడా
నియమించారు. ఆసిఫాబాద్ నుంచి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల మొత్తం అంతా 33 జిల్లాలకు 33 మంది ఇన్ఛార్జీలని నియమించింది. దీక్షా దివాస్ను చాలా గొప్పగా ఒక స్ఫూర్తివంతంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోంది. మరొక వార్త చూస్తే లగచర్లకు సంబంధించినటువంటి రైతుల ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళకి సపోర్ట్గా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మహబూబాబాద్లో మహా ధర్నా జరగబోతోంది. దళిత గిరిజన రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం. హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోపక్క నిన్న లగచర్ల ఘటనపై వివరాలు సేకరించేందుకు వికారాబాద్ కలెక్టరేట్కు వచ్చిన జాతీయ మానవ హక్కుల బృందం సభ్యులను చూస్తున్నాం. 4 గంటల పాటు ఎన్హెచ్ఆర్సీ విచారణ, జైల్లో రైతుల్ని కలిసిన మానవ హక్కుల కమిషన్, వికారాబాద్ కలెక్టర్, అదనపు కలెక్టర్తోనూ భేటీ. నేడు లగచర్లలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటించబోతుంది. సో లగచర్ల విషయం ఇంకా రగులుతూనే ఉంది. వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. లగచర్ల రైతులు మా పొలాల్ని, మా భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. సో మా భూములు మేము ఇవ్వమన్నందుకు మా పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధించి ఆ అర్ధరాత్రి ఆ పోలీసులు వచ్చి ఎంత ఇబ్బందులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో వేశారో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఇంకా కూడా చెప్తూనే ఉన్నారు. సో వాళ్ళు జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిశారు, జాతీయ ఎస్సీ కమిషన్ కలిశారు, ఎస్టీ కమిషన్ కలిశారు, ఇక్కడ రాష్ట్ర ఎస్టీ కమిషన్ కలిశారు. సో నిన్న కూడా జాతీయ మానవ హక్కుల సంఘం వాళ్ళు లగచర్లలో ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో సంగారెడ్డి జైల్లో ఆ రైతులతో వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు వివరాలు సేకరించారు. పరిశ్రమ ఏదైనా భూ సేకరణే. రైతుల మెడపై వేలాడుతున్న కత్తి. సీఎం ప్రకటనతో రైతుల్లో మళ్లీ గుబులు. ఇండస్ట్రియల్ క్యారిడార్లోనూ ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం. ప్రభుత్వం బలవంతంగా ముందుకెళ్తే కోర్టుకెళ్లే యోచనలో అన్నదాతలు ఉన్నారు. సో ముఖ్యమంత్రి చెప్తున్నారు అది ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణ జరగట్లేదు. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం, పరిశ్రమలు పెడతాం. పరిశ్రమల ద్వారా అక్కడ ఉన్నటువంటి యువతకి, మహిళలకి ఎవరైతే ఉద్యోగం చేయాలన్నటువంటి ఆసక్తి ఉందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. కానీ చాలా క్లియర్గా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గెజిట్లోనే ఉంది. అక్కడ పోలేపల్లి, తర్వాత లగచర్ల, ఇంకా వేరే చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడ క్లియర్గా ఫార్మా కంపెనీ కోసమే, ఫార్మా క్లస్టర్ కోసమే భూములు సేకరిస్తున్నామంటూ జయేష్ రంజన్ పేరుతో ఒక రాజపత్రం కూడా ఉంది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, లగచర్ల పరిసర ప్రాంతాల్లో మేము ఫార్మా కంపెనీ కోసం భూములు సేకరించట్లేదు, ఇండస్ట్రియల్ క్యారిడార్ అనేది. సరే ఏదైనా కావచ్చు, ఇండస్ట్రియల్ క్యారిడార్ అయినా కూడా ఫార్మా కంపెనీ, ఇండస్ట్రియల్ క్యారిడార్లో కూడా ఫార్మా కంపెనీలు పెట్టుకోవచ్చు. సో అది కూడా ఇండస్ట్రీలో భాగంగానే వస్తుంది కాబట్టి పరిశ్రమ ఏదైనా భూసేకరణ తప్పదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణకు మాత్రం మేము ఒప్పుకోము, మా భూములు ఇచ్చేది లేదంటూ వాళ్ళు చెప్తున్నారు. నేడు మానుకోట్ల మహాధర్నా. దళిత గిరిజనుల రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరు చేయబోతుంది. హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గిరిజనులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి, లగచర్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం. నేటి మహాధర్నాను జయప్రదం చేయాలి. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, నేతలు కవిత, రెడ్డి నాయక్, శంకర్ నాయక్ పిలుపునిస్తున్నారు. ఇవాళ మహబూబాబాద్లో ఒక భారీ ధర్నా జరగబోతోంది. మహబూబాబాద్ ఏరియా అంతా కూడా గిరిజన జనం అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం అక్కడ. సో కాబట్టి లగచర్ల యొక్క రైతుల బాధను, అక్కడ జరిగినటువంటి ఒక పోలీసుల నిర్బంధాన్ని, పోలీసుల నియంతృత్వాన్ని మహబూబాబాద్ వేదికగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి మహబూబాబాద్ ప్రాంతం అక్కడ వేదికగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రోగ్రాం తీసుకుంది. మొన్ననే ప్రోగ్రాం జరగాల్సింది, కానీ ఇక్కడ చివరి నిమిషంలో అనుమతి రద్దు కావడంతో ఆనాటి ప్రోగ్రాం ఇవాళకి వాయిదా పడింది. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ వేదికగా లగచర్ల బాధిత రైతుల పక్షాన అక్కడి నుంచి ఉద్యమాన్ని చేయబోతున్నారు. అక్కడ తన వాయిస్ మరింత బలంగా వినిపించబోతున్నారు. మరొక వార్త చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పేలిన భూ బాంబ్. రాయదుర్గం భూములపై నమస్తే తెలంగాణ కథనంతో సంచలనం. 10,000 కోట్ల విలువైన సర్కారు స్థలం హాంఫర్ట్ అప్పనంగా పంచుకున్న ఆంధ్రప్రదేశ్ నేతలు. డీల్ కోసం బయ్యర్ను తెచ్చిన మాజీ ఎంపీ. మధ్యలో దూరి సెటిల్ చేసిన తెలంగాణ మంత్రి. ముఖ్య నేత బ్రదర్ను కలుపుకెళ్లిన అమాత్యుడు. ఇద్దరికి కలిపి 16 ఎకరాల భూమి పంపకం. 40 ఎకరాలు ఏపీ మాజీ ఎంపీ భర్త పేరుపైకి. ఓ తెలుగుదేశం ఎమ్మెల్యేకు 5 ఎకరాల వాటా. తెలంగాణ పోలీసు అధికారికి 2 ఎకరాలు. అఫిడవిట్ ఇచ్చిన లాయర్కు 50 కోట్లు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తాం. కాళోజీ నినాదం ఇది. పొలిమేర దాటిన ప్రాంతేతరులు ఇప్పుడు ప్రాంతం వాళ్ళను కలుపుకొని మళ్ళీ వచ్చారు. రాయదుర్గం కొండకు కన్నం పెట్టారు. 10,000 కోట్ల విలువైన భూమిని అప్పనంగా పప్పు బెల్లాలాగా పంచుకొని బిగ్ షాట్తో బేరం కుదుర్చుకొని ఒక భూదందాకు పాల్పడి 10,000 కోట్ల భూ మాయ జరుగుతుంది ఇక్కడ రాయదుర్గం దగ్గర. ప్రభుత్వ భూముల్లో తెలుగు రాష్ట్రాల్లో పేలినటువంటి భూ బాంబ్ అనేది. సో ఒక ఆంధ్రప్రదేశ్ నాయకులు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు అందరూ కలిపి ఒక భూ మాయ ఇక్కడ చేస్తున్నారు. ఒక 10,000 కోట్ల భూ కుంభకోణానికి, రియల్ ఎస్టేట్ మాఫియాకు పాల్పడుతున్నారని ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక సర్పంచ్ల అరెస్ట్ అంటూ మరొక వార్త మనం చూడొచ్చు.
మాజీ సర్పంచ్ల నిరసనపై ఉక్కుపాదం. అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురి అరెస్టు, బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలింపు. అరెస్టులే ప్రజాపాలన అంటూ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ప్రశ్నిస్తారు. న్యాయంగా తమకు చెల్లించాల్సిన బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఆందోళనకు దిగుతుంటే ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. పెండింగ్ బిల్లుల కోసం నిరసనకు దిగుతున్న వారిపై అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే నవంబర్ 4న చలో హైదరాబాద్ పేరిట నిరసన చేపట్టగా ఉక్కుపాదం మోపిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా ఆదివారం మహా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు అడ్డుకుంది. నిరసనకు యత్నించిన జేఏసీ నాయకుల్ని బలవంతంగా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. సర్పంచ్లందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము గ్రామాల అభివృద్ధి కోసం ఎంతగానో నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేశాం. గ్రామాల్ని నీట్గా గ్రామాలను తీర్చిదిద్దాం, ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే ఇదా ఇవాళ కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి ఒక బహుమానమా అంటూ వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ సర్పంచులు తమ బిల్లుల కోసం ఎప్పుడు ఆందోళన చేసినా కూడా వాళ్ళపైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది ప్రభుత్వం అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరొక వార్త చూస్తే అబద్ధాల్లో రేవంత్కు డాక్టరేట్. ఒట్లు వేసి దేవులనే మోసం చేసిన సీఎం రేవంత్ ప్రచారం వల్లే మహారాష్ట్రలో ఓటమి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని కాళేశ్వరంపై రేవంత్ అబద్ధపు ప్రచారం. ఫార్మాసిటీపై రేవంత్ మాట మార్పు. దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అబద్ధాల ఆడడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీహెచ్డీతో పాటు డాక్టరేట్ ఇవ్వొచ్చని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు రావడం లేదంటూ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదంటూ ఆయన ఫైర్ అయ్యారు. మోసం చేసి వారోత్సవాల రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను అన్ని విధాలా మోసం చేసిన ప్రభుత్వం వారోత్సవాలు ఎలా నిర్వహిస్తారో చెప్పాలంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరిద్దాం, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం. 11 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న సర్కారు ఇదే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆమె నేడు కులగణన కమిషన్కు నివేదిక అందించబోతున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కవిత చిత్రంలో విద్యాసాగర్ రావు, గట్టు రామచంద్రరావు తదితరులు ఉన్నారు. నేడు కులగణన కమిషన్కు నివేదిక. బీసీ నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కవిత కులగణనపై చర్చించారు. సోమవారం ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్కు ఆమె రిపోర్ట్ అందజేయబోతున్నారు. సమావేశంలో జగిత్యాల సంబంధించినటువంటి లీడర్స్ వాళ్ళు కూడా ఉండబోతున్నారు. సీఎం సోదరులపై పీడీ యాక్ట్ పెట్టాలి. సాయిరెడ్డి సూసైడ్పై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం. బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాయిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించినటువంటి వార్త ఒకటి చూడొచ్చు. కేసీఆర్ హయాంలో పర్యావరణానికి పెద్దపీట. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు బేష్. తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ దేశానికి ఆదర్శం. చిత్రకూట్ గ్లోబల్ కాన్ఫరెన్స్లో వక్తల ప్రశంసలు. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విశేష కృషి జరిగిందని అంతర్జాతీయ సదస్సు ప్రశంసించింది. మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ఆదివారం ఈ సదస్సు నిర్వహించినటువంటి వార్త మనం చూడొచ్చు. మరొక వార్త చూద్దాం. ఏడాదైనా అభివృద్ధి శూన్యం. పల్లెలు పట్టణాల్లో నిలిచిన అభివృద్ధి. నిధులు లేక మున్సిపాలిటీలు విలవిల. పనులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్. చోద్యం చూస్తున్న కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. అద్భుతమైన పరిపాలన అందించామంటూ సీఎం రేవంత్ రెడ్డి సంబరాలకు సిద్ధమవుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి గల్లీ లీడర్ల వరకు కాంగ్రెస్ శ్రేణులంతా ఏడాది పాలనపై విజయోత్సవాలకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళకపోగా మరింత అధ్వాన స్థితికి తీసుకెళ్లింది. జడుచుకుంటున్న కాంట్రాక్టర్లు, జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అభివృద్ధి కోసం అధికారులు టెండర్లు పిలిచినా కూడా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువవుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క వస్త్ర పరిశ్రమపై నీడలు. చేనేతకు సీఎం మొండి చేయి. వేములవాడ సభ ద్వారా తేట తెల్లం. కార్మికులకు పని కల్పనలో వైఫల్యం. ఉచిత చీరల పంపిణీపై అస్పష్టత. వర్క్ ఆర్డర్లపైన కూడా స్పష్టత కరువు. దీంతో వస్త్ర పరిశ్రమను పూర్తిగా ప్రభుత్వం గాలికొదేసింది. దానిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ కుటుంబాలకు పని కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాల నేత కార్మికుల కోసం తీసుకొచ్చినటువంటి ఆ పథకాల్ని కొనసాగించకపోవడంతో నేతనలు మరింతగా ఇబ్బంది పడుతున్నారంటూ వాళ్ళ ఆవేదన మనకు కనిపిస్తోంది. మరో రైతు ఆత్మహత్య. దిగుబడులు లేక, బోరు పడక, అప్పులు తీర్చే మార్గం లేక మెదక్ జిల్లాలో రైతు బలవన్మరణం పాలనటువంటి ఈ విషాద వార్త ఒకటి చూస్తున్నాం. కుట్టుగూలికి కత్తెర. యూనిఫామ్ జతకు 75 రూపాయలు చెల్లిస్తామని హామీ. 50 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం. రేవంత్ సర్కార్ వైఖరిపై స్వశక్తి మహిళల ఆగ్రహం. 4 నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలని మరొక వార్త చూడొచ్చు. ఇక మహారాష్ట్ర సీఎం ఎవరు అన్నటువంటి వార్త ఒకటి చూద్దాం.
ఫడ్నవీసా షిండేనా మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరు? మరికొద్ది గంటల్లో సస్పెన్స్కు తెరపడబోతుంది. నేడు కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. సో ఎవరు సీఎం అవుతారు? ఫడ్నవీసా షిండేనా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి వార్త ఒకటి చూడొచ్చు. ఇక ఆదానికి సంబంధించిన వార్త మనం చూద్దాం. అదానికి బంగ్లాదేశ్ షాక్. విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షించనున్నట్లు వెల్లడి. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసిన కెన్యా అదాని అమెరికా కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ అని మరొక వార్త చూడొచ్చు. రైట్, మరొక వార్త చూద్దాం. ఆటో ఎక్స్పో అభినందనీయం. స్టాల్లో యూనియన్ బ్యాంకు ప్రతినిధులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర. చిత్రంలో యాడ్స్ మేనేజర్ శేఖర్ బాబు ఉన్నారంట. సో నమస్తే తెలంగాణ చొరవ బేష్ ఆటో షో ముగింపు సభలో ఎంపీ వద్దిరాజు. తెలంగాణ టుడేలో కాంగ్రెస్ ఇన్ పవర్ టర్నింగ్ టీజీ పవర్లెస్. ఇన్ లాస్ట్ 1 year నాట్ ఈవెన్ 1 megawatt యాడెడ్ టు స్టేట్స్ పవర్ కెపాసిటీ అంటూ లాస్ట్ 1 year నుంచి ఒక్క మెగావాట్ కూడా విద్యుత్ దీంట్లో అదనంగా ప్రభుత్వం ఉత్పత్తి చేయలేకపోయింది, యాడ్ చేయలేకపోయిందని వార్త మనం చూస్తే, హేమంత్ సోరెన్ టు టేక్ ఓత్ యాజ్ సీఎం ఆన్ November 28 అని ఒక వార్త చూడొచ్చు. సూన్ తెలుగు మీడియం మేబీ హిస్టరీ. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాన్స్ టు అబోలిషన్ స్టేట్ రన్ స్కూల్స్ అనే ఒక వార్త మనం చూస్తున్నాం. తెలుగు మీడియాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం జరుగుతున్నది. బీఆర్ఎస్ దీక్షా దివస్ టు బీ అబ్జర్వ్డ్ ఆన్ November 29 అని మరొక వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ మహాధర్నా టుడే ఎట్ మహబూబాబాద్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభించారు.